తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏమైందంటే, ఇంతకుముందు కమెడియన్స్ అంటే ఖచ్చితంగా క్యారెక్టర్స్ వచ్చి వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలో క్యారెక్టరైజేషన్లోనే ఒక కామెడీ మిక్స్ చేస్తున్నారు డైరెక్టర్లు. అవును, దానివల్ల ప్రతి ఒక్కరూ కామెడీని పండిస్తున్నారు. అవును. సో ఇది ఎలా అనిపిస్తుంది? టఫ్గా అనిపిస్తుందా? అరే అమ్మ కాంపిటీషన్ పెరిగినట్టు అనిపించేది, లేకపోతే అంటే పంచెస్ మీకు ఉంటాయి, ఎదుటి వాళ్ళకు కూడా ఉంటున్నాయి. అవును. సో ఈ ఈ ఈ వేరియేషన్ కానీ డిఫరెన్స్ కానీ మీకు అనిపించిందా? ఇంకోటి ఏంటంటే అందరూ ఫన్ చేయడం కూడా హ్యాపీ అది. ఇంకోటి ఏంటంటే టైమింగ్ మ్యాచ్ అవుద్ది. మనకి ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు హీరోలు ఎక్కువ కామెడీ చేస్తున్నారు కదా. అవును, ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు హీరోలు కామెడీ చేస్తే మన ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, మందు తాగే సీన్లు పిచ్చెక్కిపోతారు జనాలు. అవన్నీ వేరు కదా. రీసెంట్గా మనశంకర్ వరప్రసాద్లో మామూలుగా మీకు జై చిరంజీవి చూసి ఏం చేసిన ఆ రేంజ్లో ఉంటాయి కదా. హీరోలు కామెడీ చేసినా కూడా మహేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇంకా అందరూ కామెడీ చేస్తే ఆ సింక్ అవుద్ది అంతే. ఈ కామెడియన్స్కి తగ్గిపోద్దా అనే ఫీల్ పక్కన పెడితే సినిమా అయితే చూడడానికి చాలా బాగుంటుంది. థియేటర్ అంతా ఊగిపోతుంటుంది. థియేటర్ ఊగిపోతుంది. ఎందుకంటే మనకి నచ్చిన హీరో ఫైట్లు ఎలాగో చేస్తాడు, రొమాన్స్ చేస్తాడు, ఎన్ని చేస్తాడు. మనకు ఎక్కువ జనాలు ఓన్ చేసుకుంటారు కదా, నేనే హీరో అని ఓన్ చేసుకుంటారు కదా. కామెడీకి ఎక్కువ ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే మనకు ఉదయం లేసి ఫైట్లు చేయం, అవును, డ్యాన్సులు చేయం, రొమాన్స్లు చేసినా పబ్లిక్లో చేయరు. ఆ కామెడీయే కదా. మనకి నచ్చిన హీరో చేస్తే ఇంకా హ్యాపీగా ఆ డైలాగులు బయటికి వెళ్ళి యూజ్ చేస్తుంటారు. కామెడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇంకా అందరూ చేస్తే ఇంకా సింక్లో ఉన్నట్టే. ఏంటంటే మామూలుగా మీ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఎలా ఉంటుందంటే చాలా న్యాచురల్గా బిహేవ్ చేస్తున్నట్టుగా ఉంటుంది, ఏదో యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపించదు. మీకు ఎక్కువ నాకు తెలిసి ఇలాంటి కాంప్లిమెంట్స్ అవును, అవును. అంటే మీ రిసీవింగ్ అంటే మీకు ఏం చెప్తుంటారు మామూలుగా? మీకు ఫస్ట్ క్రిటిక్ ఎవరు? అంటే పలానా సినిమాలో బాగా చేసావు, ఇలా చేస్తే బాగుండు అని ఇంట్లో ఇస్తుంటారు ఏమన్నా మీకు సజెషన్స్? 100% ఎక్కువ తిట్టేది డ్యాన్సులకి. ఓకే, యాక్టింగ్ ఎప్పుడేం తిట్టలేదు కానీ డ్యాన్స్ ఇది ఎవరే ఊర్లు కదులుచురా, డ్యాన్స్ చేయరా, ఏందిరా వెనకలేసి ఇట్టి అంటుంటావు, ఆ క్రికెట్లో వెనకిట్టి అన్నట్టు డ్యాన్స్ చేయి ఆ టైప్లో అరుస్తుంటారు. నేను అప్పుడప్పుడు టీవీ ప్రోగ్రామ్కి ఎప్పుడో ఒకసారి ఏదో గెస్ట్కి వెళ్తుంటాం, ఈవెంట్స్ కానీ దానికన్నా. వాళ్ళు అక్కడికి వెళ్ళి డ్యాన్స్లు ఏమంటారు, మనకు రాదు. డ్యాన్స్లో మాత్రమే కంప్లైంట్ ఉంది. యాక్టింగ్ అంటే నాకు చాలామంది హీరోలు కానీ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా వీడు నిజంగా ఫ్రెండేనేమో అని అనిపిస్తుంది స్క్రీన్ మీద అని చాలామంది చెప్పారు. అంటే ఇప్పుడు హీరో ఫ్రెండ్గా చేస్తుంటాం కదా, వీడు యాక్ట్ చేయట్లేదు, నిజంగానే హీరోకి ఫ్రెండ్ ఏమో బయట అని ఒక ఫీలింగ్ వస్తుంది, న్యాచురల్గా ఉంటుంది అని చాలామంది చెప్పారు. అలాగే అంటే మామూలుగా కమెడియన్స్ మీరు అంటే పర్టికులర్గా మీరు స్క్రీన్ మీద కనిపించినప్పుడు చాలా ఎంటర్టైన్ చేస్తుంటారు, అన్ని బాగా అంతా హుషారుగా ఎనర్జీగా అనిపిస్తుంది. కానీ బయట చాలా రిజర్వ్డ్గా ఉండేటట్టు కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎవరితో కూడా ఎక్కువ అంటే చాలా తక్కువ మందితో మాత్రమే మీరు ట్యూన్ అయ్యి వాళ్ళతో మాత్రమే ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అలా ఉండేవాళ్ళు. అదే చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండడం వల్ల ఏమవుద్దంటే అలా ఫిక్స్ అయిపోతారు చాలామంది. నాకు బాగా పరిచయం ఉంటే ఇంక నేను ఇంకా ఫ్రెండ్లీగా ఉంటా, అన్నీ బాగుంటాయి. నేను పెద్దగా ఈవెంట్స్ పార్టీస్కి పెద్దగా వెళ్ళను కదా, పరిచయాలు కూడా కొన్ని తక్కువే ఉంటాయి. నేను షూటింగ్ చేసేవాళ్ళు వీళ్ళు నా పార్టీలు అంటే 5-6 మందే ఉంటారు. వాళ్ళ పర్సనల్ ఆఫీసు లేకపోతే ఎక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళు కలుస్తుంటాం తప్ప దానివల్ల ఏంటంటే తక్కువ మంది తెలిసిన వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, చాలా క్లోజ్గా ఉంటాను. ఓకే, అంటే మీకు చాలా అంటే ఇప్పుడు సినిమాలు చేస్తున్నప్పుడు ఇంకో సినిమా ఆఫర్ వస్తుంటుంది. అవును, వచ్చినప్పుడు ఒక సినిమా చేస్తే ఇంకో డేట్స్ క్లాష్ వల్ల కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. అవును. సో అలా వదులుకోవటం అంటే అమ్మ అంత బిజీ ఉన్నానని కూడా ఒక రకమైన ప్రౌడ్ మూమెంటే. అంటే ఒక సినిమాని వదులుకోవటం కూడా అంటే ఆల్రెడీ ఇంకో సినిమాలో బిజీగా ఉండటం వల్లే వదులుకుంటాం. అవును. సో అలా ఒక మంచి క్యారెక్టర్స్ వదులుకున్నప్పుడు ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అమ్మో చాలా ఉన్నాయి, అసలుకి బస్తాలు ఉన్నాయి. అవునా? వచ్చిన కొత్తలో అసలుకి ఎన్ని సినిమాలు, ఎందుకు మన కుమారి 21FA ఉంది, సినిమా అంతా అయిపోయింది. సినిమా అంతా అయిపోయి లాస్ట్ ఇంకా బ్యాంకాక్ సాంగ్ ఒక్కటే వెళ్ళాలి. అమ్మయ్య ఒక పెద్ద సినిమా చేశాను సుకుమార్ రైటింగ్స్లో ఇది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అప్పుడు నాకు ఎక్స్ప్రెస్ రాజా సినిమా వచ్చింది. మేల్పాక్ గాంధీ గారు నాకు గారంటే అన్న ఆఫీస్కి పిలిచారు, రే కుక్క బొమ్మ వేసి కథ చెప్పారు, ఇదిరా 45 days క్యారెక్టరు, హీరోకి 45 days, నీకు 45 days, ఇది హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పేసి మొత్తం చెప్పారు. అసలుకి విన్నప్పుడే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. మనకి ఇంకా మంచి క్యారెక్టర్ పడింది అది అనుకున్నా. వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఏదైతే షూటింగ్ స్టార్ట్ అవుతుందో ఆ ఫస్ట్ 3 రోజులు క్లాష్, వీళ్ళేం వదలట్లేదు.
అక్కడేమో ఖచ్చితంగా మార్కెట్ సెట్ వేసేసాము, షూటింగ్ చేయాలి అని ప్రభాస్ అన్న ఇదే వాళ్ళు చేశారు. కానీ ఆ మంచి క్యారెక్టర్ ఇక్కడ చూస్తే దగ్గరికి వచ్చినాక ఇల్లు చేయలేదు, అది ఎవరిదో పాస్పోర్ట్ ప్రాబ్లం వచ్చిందని. అటు ఇటు చేసి ఆ షూటింగ్ ఆ సినిమా పోయింది. అలాగ అఖిల్ పోయింది. భలే భలే మగాడిలో ఏదో చిన్న క్యారెక్టర్, ఒక 5-6 డేస్ క్యారెక్టర్. అలాగా ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఒక సినిమా కమిట్ అయిపోతాం, ఇది కమిట్ అయిపోగానే వస్తుంది. చేసిన 150 సినిమాలు వదులుకుని 150 మొత్తం 300 సినిమాలు. ఎందుకు చాలా సినిమాలు దగ్గరికి వచ్చిపోతూ ఉంటాయి. మనమేమో ఖాళీగా ఉన్నాం కదా అని ఏదొస్తే అది కమిట్ అయిపోతాం. మామూలుగా ఖాళీగా ఉన్నా లేకపోయినా సినిమా వస్తే కమిట్ అయిపోతాం కదా. కమిట్ అవ్వగానే వస్తుంది, ఏదో వస్తుంది. ఇంకేం చేస్తాం, మనం ఏమీ చేయలేం. అలా పోతానే ఉంటాం. బాగా బాధపడిన సినిమా ఉందా, అరే ఇది అనవసరంగా వదులుకున్నా నేను, చేసి ఉండాల్సింది అని? అంటే ఈ పెద్ద పెద్ద పేర్లు ఇప్పుడు వేరే వాళ్ళు చేసేసి ఉంటారు కదా, చెప్తే చేసేసి hit అయిపోయినాయి కాబట్టి పర్లేదు. పెద్ద పెద్ద హీరోలయే ప్రభాస్ గారితో అనుకోవచ్చు, అల్లు అర్జున్ గారితో అనుకోవచ్చు. చాలా సినిమాలు దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారితో అనుకోవచ్చు. దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఏది ఇంక నన్ను నేను తిట్టుకునేవాను అనమాట. ఎందుకంటే చిన్న సినిమానో పెద్ద సినిమానో నాకు అడ్జస్ట్ చేసే పరిస్థితి ఉంటే అడ్జస్ట్ చేసేస్తారు. ఎందుకంటే మేనేజర్లో ఎవరో వెళ్ళి మాట్లాడరు నా ప్రాబ్లం. నేనే డైరెక్ట్ కాంటాక్ట్, డైరెక్టర్లకు కానీ, కోడేటర్లకు కానీ, మేనేజర్లకు కానీ అందరు నాతోనే మాట్లాడతారు. కాబట్టి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే నేనే అడుగుతా. వాళ్ళు పాపం 100% ట్రై చేస్తారు, కుదరకపోతేనే కుదరదని చెప్తారు. ఇప్పుడు చిన్న సినిమా నాకు డేట్ అడ్జస్ట్ చేస్తే అతనికి ఒక 10 లక్షలు లాస్ వచ్చేస్తుంది. ఆ 3 రోజులు షూటింగ్ చేయకపోతే మిగతా ఆర్టిస్టుల కాంబినేషను ఇంకా అన్నీ చెప్పినప్పుడు మనం కూడా ఏం అనలేము. అలా చాలా పోతుంటాయి. నాకే కాదు, చాలామంది ఆర్టిస్టులు కామన్ ప్రాబ్లం.